ఒకసారి అందరూ మీ పిడికిలు బిగించండి, విడివిడిగా రెండు చేతులు. ఒకసారి నాతో పాటు చెప్పండి, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, హిందూ ధర్మ की, गो माता की, गीता माता की, गंगा माता की, जय श्री राम. ఆదోనిలో అరిస్తే అయోధ్యలో రామాలయం జరగాలి. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈరోజు మనందరం ఇప్పుడు బ్రతికున్న వాళ్ళం గొప్ప అదృష్టవంతులం. ఎందుకు అనంటే కొన్ని వేల సంవత్సరాల క్రితం వానర సైన్యం జీవితాల్ని త్యాగం చేసి లంకకు వారధి నిర్మించి రావణాసురుడి యొక్క కొంపకు వెళ్ళి నిప్పంటించి రాముడికి పట్టాభిషేకం చేసుకున్నటువంటి ఆనాడు మనందరం ఆ వానర సైన్యంలో ఒక్కరై ఉండుంటామేమో. అందుకనే ఈ సంవత్సరం 2017వ సంవత్సరం ఈ హనుమత్ జయంతి నాడు అంకురార్పణ జరుగుతుంది. వచ్చే సంవత్సరం శ్రీరామనవమి కల్లా అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి అద్భుతమైన శ్రీకారం జరుగుతుంది. జై శ్రీరామ్. రాముడు పుట్టింది విళంబినామ సంవత్సరం. మనకు వచ్చే సంవత్సరం విళంబినామ సంవత్సరం. సరిగ్గా రాముడు పుట్టినటువంటి ఆ సంవత్సరానికి తిరిగి మళ్ళీ మనం అయోధ్యలో రామ మందిరాన్ని ఏర్పాటు చేసుకుంటాం. ఇంతకాలం రాజకీయం అడ్డుగా ఉన్నింది ఆ మందిరానికి. ఇప్పుడు ఆ అడ్డు తొలగి ఆదిత్య యోగియే అక్కడికి వచ్చి కూర్చున్నాడు కాబట్టి ఖచ్చితంగా ఆ మందిరం జరుగుతుంది. జరుగుతుందా లేదా? జరగాల వద్దా? జై శ్రీరామ్. అలాగే భారతదేశంలో మనం ఒక్కటి మరిచిపోతున్నాం. ఆంజనేయ స్వామిని ఈరోజు మనం స్మరించుకోవాలి అనంటే ఒక పవిత్రమైన హనుమత్ జయంతి దినం. ఆయన యొక్క ఔన్నత్యాన్ని ఒక్కసారి మనం తెలుసుకోవాలి. ఆయన యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకోవాలి. దేహబుద్ధ్యాతు దాసోహం జీవబుద్ధ్యాత్వదంశకః ఆత్మబుద్ధ్యాత్వమేవాహం ఇతి మే నిశ్చితామతి అన్నారు ఆయన. నా శరీరం ఉన్నంత వరకు నా శరీరంలో ప్రతి అణువు రామ 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 అనే నా శరీరం బ్రతకాలి ఈ భూమి మీద అన్నాడు ఆయన. బాగా గమనించండి, మనకు రాముడు దేవుడు, కానీ రాముడికి సేవకుడిగా ఉన్న హనుమంతుడు ఎలా దేవుడయ్యాడు మనకు? ఆయన రాముడి కంటే తక్కువవాడే కదా, యజమాని కంటే సేవకుడు తక్కువవాడు కదా. కానీ
రాముడి విగ్రహాలు ఎక్కువగా మనకు కనపడదు. భారతదేశంలో ఏ మారుమూల మనం వెతుకుతున్నా, ఏ గల్లీలో వెతికినా, ఏ ఢిల్లీలో వెతికినా ఆంజనేయ స్వామి విగ్రహాలు ప్రతి చోట కనపడుతుంది. ఆంజనేయ స్వామి యొక్క శక్తి గురించి మనం చెప్పుకోవాలి, ఆయన దగ్గర ఉన్న యుక్తి గురించి చెప్పుకోవాలి, ఆయన దగ్గర ఉన్న భక్తి గురించి చెప్పుకోవాలి. ఈ మూడింటిలో ఆంజనేయ స్వామి యొక్క స్థాయి చాలా గొప్పది. ఆంజనేయ స్వామి యొక్క శక్తి ఎలాంటిది అనంటే, నేను నా స్వామి కోసం ఎంతకైనా తెగిస్తాను అని తన శక్తిని చాటుకున్నటువంటి ఆంజనేయ స్వామిని మనం రామాయణంలో ఎన్నో ఘట్టాల్లో చూస్తాం. మనం రాముడికి ఎంతో నమ్మకం కాబట్టే, రాముడికి తన దగ్గరున్న లక్ష్మణుడి కంటే కూడా హనుమంతుడి మీద పూర్తి విశ్వాసం కాబట్టే రామాయణంలో తన సీతను వెతికి పట్టుకునేదానికి హనుమంతుణ్ణి పంపారు. ఆయన ఒక ఆయన చమత్కరిస్తూ చెప్తారు, లక్ష్మణుడు అడుగుతాడట, అన్నయ్య సీతమ్మని గురించి హనుమంతుడికి ఏం తెలియదు, పాపం చూడలేదు ఆయన. ఎందుకంటే సీతమ్మని పోగొట్టుకున్న తర్వాత రాముణ్ణి లక్ష్మణుణ్ణి అప్పుడు చూస్తాడు హనుమంతుడు. సీతమ్మని చూడలేదు హనుమంతుడు. బాగా చూడండి, సీతమ్మని పోగొట్టుకున్న తర్వాత హనుమంతుణ్ణి చూస్తే ఆ హనుమంతుడికి సీతమ్మ జాడ తెలీదు. ఆవిడ్ని వెతకడానికి, ఆవిడ్ని పట్టుకునేదానికి నువ్వు హనుమంతుణ్ణి పంపిస్తున్నావు, ఆయనకేం తెలియదు కదా, నేనున్నాను కదా, నన్నెందుకు పంపట్లేదు అనంటే రాముడు చమత్కారంగా ఒక మాట అన్నారట, నిన్ను సీతమ్మని బాగా చూసుకోరా అని పెడితే నువ్వు నా కోసం ఆవిడని వదిలిపెట్టి వచ్చేసావు, నీ వల్లనే సగం ఆవిడ నాకు కోల్పోయింది, కాబట్టి నిన్ను ఎలా పంపించను, కాబట్టి హనుమంతుడే దానికి సమర్థుడు అని హనుమంతుణ్ణి పంపిస్తున్నానన్నారట. అలాంటి ఒక శక్తి హనుమంతుడి దగ్గర ఉంది. ఒక భక్తి, ఎలాంటి భక్తి హనుమంతుడి దగ్గర అనంటే, రామనామం తప్ప రెండవ నామం తెలియకుండా తన జీవితం మొత్తాన్ని రాముడికి అంకితం చేసినటువంటి భక్తి. అలాగే హనుమంతుడి దగ్గరుండే యుక్తి ఎంత గొప్పది అనంటే, హనుమంతుడి ముందు ఎవరు మాట్లాడడానికి సరిపోరు. హనుమంతుడి ముందు మహాపండితుడైనటువంటి రావణుడు కూడా మాట్లాడడానికి సరిపోడు. కానీ ఇన్ని ఉన్నా హనుమంతుడి దగ్గర ఉన్నటువంటి గొప్ప సంస్కారం ఏంటనంటే, బాగా గమనించండి, ఒక్కటే సంస్కారం ఆయన దగ్గర, ఇచ్చిన మాటకు కట్టుబడి నిలబడి ఉండడం. ప్రాణ జాయ్ పర్ వచన్ న జాయ్, పోతే ప్రాణం పోతుంది, అది ఎప్పటికైనా పోవాల్సిందే, కానీ నా ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటే, నేను పోయినా నా మాట నిలబెట్టుకున్న తనం ఈ భూమి మీద ఎప్పటికీ ఉండిపోతుందనేటువంటి ఒక సిద్ధాంతం హనుమంతుడి దగ్గర ఉంది. ఆ ఒక్క లక్షణం కోసరమే హనుమంతుణ్ణి మనం ఒక మహాశక్తివంతుడిగా చూస్తాం. అలాంటి ఆంజనేయ స్వామి హనుమంతుడికి చెప్పినటువంటి ఎన్నో గుణాలు మనందరం రోజు స్మరిస్తాం. బుద్ధిర్బలం, యశోధైర్యం, నిర్భయత్వం, అరోగత, అజాడ్యం, వాక్పటుత్వం చ శ్రీ హనుమత్ స్మరణాత్ భవేత్. ఇన్ని లక్షణాలు కలిగి ఉన్నటువంటి ఆంజనేయ స్వామిని
మనం దేవుడిగా ఎందుకు పూజిస్తాము అనంటే, సీతమ్మని కనిపెట్టారు ఆయన. తన తోకకు నిప్పంటిస్తే దానికి వెరవకుండా మొత్తం లంక మొత్తాన్ని దహనం చేశాడు ఆయన. యుద్ధంలో లక్ష్మణుడు మూర్ఛపోతే తన ప్రాణానికి తెగించి సంజీవని పర్వతాన్ని తీసుకొచ్చాడు ఆయన. అలాగే రాముడు అయోధ్యకు వెళ్ళి పట్టాభిషేకానికి నేను వస్తున్నాను అని తాను చెప్పుకోవడం సబబు కాదు. కాబట్టి హనుమంతుడే వెళ్ళి ముందుగా అయోధ్య ప్రజలందరికీ కూడా తెలియచెప్పి అక్కడ రాముణ్ణి ఘన స్వాగతం ఏర్పాటు చేసి పట్టాభిషేకం చేయించారు ఆయన. ఇన్ని చేసిన రాముడు ఆయనకి ఒక స్థానం ఇస్తే ఆయన అన్నారు, రామా, ఈ కుర్చీ ఎన్ని రోజులు ఉంటుంది చెప్పలేం, కానీ నీ మనస్సులో హనుమంతుడికి ఒక చిన్న స్థానం ఏర్పాటు చేస్తే చాలయ్యా అన్నాడు. అటువంటి ఆంజనేయ స్వామిని ఈరోజు భారతదేశం మొత్తం దైవంగా ఆరాధిస్తుంది. భారత మాత యొక్క గొప్పతనం ఏంటనంటే, చాలామంది అనుకుంటారు ఏ దేశంలో అయినా ఒక అటవీ ప్రాంతానికి చెందిన షెడ్యూల్డ్ ట్రైబుని దేవుడిగా మలచి కోట్లాది మంది పూజించేలా చేసిన చరిత్ర ఒక్క భారతదేశానికి మాత్రమే ఉంది, గుర్తుపెట్టుకోండి. బహుశా అప్పుడు ఒక షెడ్యూల్డ్ ట్రైబుని భారతమాత దేవుడిగా మన ముందు నిలబెడితే కొన్ని వేల సంవత్సరాల నుంచి ఆయన్ని దేవుడిగా మన గుండెల్లో మోస్తున్నాం. ఇప్పుడు మళ్ళీ భవిష్యత్తులో మన దేశాన్ని నడిపించడానికి కూడా సమర్థవంతమైనటువంటి మరో కొండ జాతికి చెందిన ఒక ఆణిముత్యం బహుశా మన దేశానికి ప్రధాన స్థానాన్ని కూడా అలంకరించొచ్చేమో అనేటువంటి గొప్ప ఆలోచన అందరిలో కూడా కదులుతుంది. సర్వోన్నతమైనటువంటి స్థానాన్ని. ఇలా భారతదేశం గురించి మనం చెప్తూ పోతుంటే ఒకటి కాదు, రెండు కాదు, ప్రత్యేకించి అలెగ్జాండర్ నుంచి మన భారతదేశం మీద దాడి మొదలైంది. బ్రిటిష్ వాళ్ళని మనం చూసాం 1947 ఆగస్టు 14 అర్ధరాత్రి వరకు. అంటే దాదాపు 2200 సంవత్సరాలు మన మీద నిరంతర దాడులు జరుగుతూనే వచ్చాయి. ఒక చరిత్ర తిరగవేస్తే 2200 సంవత్సరాలు ఒక దేశం ఇతరుల దాడులకి గురైతే ఎంత ఘోరంగా పడిపోయి ఉండాలి, ఎంత దారుణంగా ఈ దేశం నాశనమైపోయి ఉండాలి. కానీ గుర్తుపెట్టుకోండి, 2200 సంవత్సరాలు దాడి చేసిన మన భారతదేశం నుంచి ఏమీ కదపలేకపోయారు అనంటే, ఇది భారతదేశం అనేది ప్రపంచానికి ఒక గుండెకాయ, ఒక ఆత్మ. ప్రపంచంలో ఉండేటువంటి దేశాలన్నీ ఒక శరీరం లాంటివైతే భారతదేశం ఒక ఆత్మ. ఆ ఆత్మని ఎవడు ముట్టుకోలేకపోయారు. అంతేకాదు, మీరు గమనిస్తే మనందరం అనుకుంటాం ఈరోజు హిందూ ధర్మం మీద దాడులు జరుగుతున్నాయని అందరికీ తెలుసు. నేనొక్కడిని ఏం చేస్తానులే అని అనుకుంటుంటాం. కానీ మీ అందరికీ బాగా ఎరుక, ఈ జిల్లాలో పుట్టినటువంటి ఒక గొప్ప వ్యక్తి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి మహాత్మా గాంధీ కంటే ముందు
స్వాతంత్ర ఉద్యమాన్ని తనదైన శైలిలో సీమ పౌరుషాన్ని చాటుతూ ప్రాణాన్ని లెక్క చేయకుండా అద్భుతమైన పోరాటం చేస్తే ఆయన్ని వెన్నుపోటు దారిలో ఆయన్ని చిత్రహింసలు పెట్టి నడి రోడ్డు మీద ఉరి తీస్తే ఆయన నవ్వుతూ మీసం మీద చేయి వేసి మెలవేస్తూ ఈ దేశం కోసం ఎన్నిసార్లైనా చచ్చిపోతానన్నాడు ఆయన. అది గడ్డకున్నటువంటి పౌరుషం. 22 ఏళ్ల భగత్ సింగ్ జైల్లో 2 సంవత్సరాలు మగ్గినప్పటికీ కూడా తన ప్రాణాన్ని ఇప్పుడు ఉరితాడుకి ఎక్కించాలి తన తలకాయని అని ఆమోదించేస్తే మన దురదృష్టం అప్పుడున్నటువంటి కొంతమంది మేధావులు అనిపించుకునే నాయకులు సైతం బ్రిటిషర్లు అడిగితే భగత్ సింగ్ని ఉరి తీసేదానికి వాళ్ళు కూడా సంతకం పెట్టారు. ఎవరు? మన భారతదేశంలో ఉన్న మేధావులైనటువంటి నాయకులు. ఆ రోజు భగత్ సింగ్ని ఉరి తీయకూడదు అనుంటే మన చరిత్ర పుటల్లో భగత్ సింగ్ ఇంకొక 50 ఏళ్లు పోరాడుండేవాడు. అయినా ఈ భారతదేశం భగత్ సింగ్ని కోల్పోయిన చంద్రశేఖర్ ఆజాద్ మిగిలాడు. ఆయన పోయిన అల్లూరి సీతారామరాజు, ఆయన పోయిన కొమరం భీం. వీళ్ళందరూ ఎక్కడి నుంచి పుట్టారనుకుంటున్నారు? వీళ్ళందరూ ఒక్కొక్కళ్ళే. వీళ్ళ వెనక 100 మందితో వీళ్ళేం మొదలెట్టలేదు. ఆకాశం నుండి పడే వర్షం కూడా గుర్తుపెట్టుకోండి, ఒక్క బొట్టుతో ప్రారంభమవుతుంది. ఒక్క బొట్టుతో ప్రారంభమైన వర్షం ఈ సువిశాలమైన భూమిని తడుపుతుంది, పంటలకి నీరిస్తుంది, మన దాహాన్ని తీరుస్తుంది, మన ప్రాణాన్ని కాపాడుతుంది, చివరకు అది సముద్రంలో కలుస్తుంది. అలాగే ఈ దేశం కోసం కూడా, ఈ ధర్మం కోసం కూడా ఒక్కడు నేనేం చేస్తాను అనుకో అక్కర్లే. నేను ఎప్పుడైనా మాట్లాడుతున్నప్పుడు నేను ఎప్పుడు అనుకుంటుంటాను, నా ఎదురుగుండా ఇన్ని వేల మంది ఉన్నారు, నేను ఒక్కడిని మాట్లాడుతున్నాను, అమ్మో నేను మాట్లాడగలనా అని నేనెప్పుడు అనుకోలేదు. ఈ రోజుకి కూడా అనుకోలేదు. ఒకవేళ నా కంటి ముందు అన్ని వేల మంది కనిపిస్తే, అన్ని లక్షల మంది కనిపిస్తే నేను మాట్లాడలేకపోవచ్చు. కానీ నా కళ్ళ ముందు ఇన్ని వేల మంది కనపడట్లేదు, ఇన్ని లక్షల మంది కనపడట్లేదు. స్త్రీ రూపంలో, పురుష రూపంలో, పిల్లవాడి రూపంలో, పెద్దవాళ్ళ రూపంలో భారత మాత మాత్రమే కనపడుతుంది. నేను మాట్లాడే ప్రతి మాట ఆ భారత మాతకి పూజించే ఒక పుష్పం. నేను మాట్లాడే ఒక మాట ఆ భారత మాత యొక్క పాదాలపై వేసే ఒక పువ్వు. అనుకుంటూ మాట్లాడుతాను కాబట్టే నాకెప్పుడు లోపల ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడాలి, ఎంత మాట్లాడాలి, ఎవరు వింటున్నారు, వినకూడనివి ఏమైనా ఇన్ని ఆలోచనలు లేవు. స్పష్టంగా నా మైండ్ని క్లారిటీ, ప్యూరిటీ ఇది రెండు పెంచుకుంటూ దానికోసం ప్రయత్నం చేస్తూ ఆధ్యాత్మికంగా సాధన చేసుకుంటూ నాలో ఏదైనా నేను మార్చుకోవలసినటువంటి అంశాలు ఉంటే వాటిని మార్చుకుంటూ నేను ఆనందించినటువంటి అంశాన్ని 10 మందితో పంచుకుంటూ స్పష్టంగా ఉంటాను. కాబట్టే నేను ఏదైనా ఒక మాట మాట్లాడినా ఆ మాట ఎవరిని గాయపరచదు, ఎవరిని నొప్పించదు. మనం మాట్లాడే మాట గుర్తుపెట్టుకోండి, ఒకరిని మెప్పించకపోయినా పర్లేదు, ఎవరిని నొప్పించకుండా ఉండాలి. అందుకే మన పెద్దలు అన్నారు, నొప్పించక తానొవ్వక. తర్వాత తప్పించుకోవడం ఎందుకు, మెప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి. కానీ ఇంత గొప్ప చరిత్ర. చాలామంది అంటారు కులం 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 అంటారు. ఈ కులం హిందూ ధర్మంలో పుట్టిందని అంటారు. అసలు హిందూ ధర్మంలో కులం అనే భాషే లేదు. హిందూ ధర్మం గురించి కొద్దిపాటి అవగాహన ఉన్న నేను స్పష్టంగా చెప్తున్నాను. హిందూ ధర్మంలో చెప్పబడింది వర్ణం మాత్రమే.
అందుకనే ఒకప్పుడు భారతదేశంలో మనుష్యుల్ని చూసినప్పుడు, ఆ మనుష్యులతో మసిలేటప్పుడు ఈ వ్యక్తి సత్వగుణానికి చెందినవాడా, రజోగుణానికి చెందినవాడా, తమో గుణానికి చెందినవాడా అని ఆలోచించేవారు. అలా వాళ్ళని చూసి, కానీ ఈరోజు బాగా గమనించండి, సమాజంలో ఇతను రెడ్డి కులానికి చెందినవాడా, ఇతను కమ్మ కులానికి చెందినవాడా, ఇతను కాపు కులానికి చెందినవాడా, ఇతను మాల కులానికి చెందినవాడా, ఇతను మాదిగ కులానికి చెందినవాడా, లేదు ఇతను బ్రాహ్మణ కులానికి చెందినవాడా అని ఈరోజు కులాల ప్రాతిపదికన మనుష్యుల్ని చూస్తున్నారు. కానీ ఒకప్పుడు భారతదేశంలో గుణాన్ని ప్రాతిపదికగా పెట్టుకుని చూశారు. గుణాన్ని కులంగా మార్చిన చరిత్ర రాజకీయానిదే కానీ ఆధ్యాత్మికానిది కానే కాదు. బాగా గమనించండి, మాదిగ కులమైతేనే కర్నూలు జిల్లా వేదికగా ఒక సంచలనం సృష్టించింది. మా కులంలో ఎవరు ఊహించలేని ఒక యోగిని లక్ష్మమ్మ అవ్వ పుట్టింది అని గుండెల మీద చేసుకొని చెప్పుకునే ఒక గొప్ప చరిత్రను తిరగరాసింది ఇక్కడ కర్నూలు జిల్లా. కులం కాదు. రేపు నేను పొద్దున ఆ అమ్మని దర్శించుకునేదానికి వెళుతున్నా. కులం కోసరం వెళ్ళట్లే, ఆవిడ గుణం కోసరం వెళ్ళి ఆవిడ పాదాల మీద దండం పెడతాను నేను. రాముడు అన్నాడు, క్షత్రియుణ్ణి నమస్కరించాలి, బ్రాహ్మణుని గౌరవించాలి. ఎక్కడా చెప్పలే రాముడు. ఒకటే అన్నాడు, జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అని. నిన్ను కన్న తల్లి, నిన్ను మోసే భూమి రెండు స్వర్గం కంటే గొప్ప, దాన్ని ఎప్పటికీ మరిచిపోవద్దని చెప్పాడు ఆయన. అలాంటి గొప్ప చరిత్ర మనకుంది. అలాంటి ఒక సుదీర్ఘమైన చరిత్ర మనకుంది. మన దేశం మీద ఈరోజు మనం చూస్తే 2 మతాలు దాడి చేశాయి మన దేశం మీద. ఇది చరిత్ర చెబుతున్నటువంటి అంశం. ఇది నేను మాట్లాడుతున్నది కాదు. ఇది చరిత్రని అర్థం చేసుకున్నటువంటి మేధావి అయినటువంటి ఒక వ్యక్తి రాసినటువంటి వాస్తవ చరిత్ర. 7 సంవత్సరాలు 8 సంవత్సరాల క్రితం ఆ పుస్తకం బయటికి వస్తే రాజీవ్ మల్హోత్రా అనేటువంటి వ్యక్తి ఆ పుస్తకాన్ని ఈ రోజుకి ఏ చరిత్రకారుడు ఖండించలేకపోయారు, ఎవరూ దాన్ని వేలెత్తి చూపలేకపోయారు. ఆ పుస్తకంలో స్పష్టంగా చెప్పింది, భారతదేశంలో అంతకుముందు ఏం మతాలు లేవు. చక్కగా ఎక్కడ చూసినా గో జాతి వృద్ధి చెందుతూ, వేద ఘోష నడుస్తూ, యజ్ఞయాగాలు అలా హోమధూమాలతో అందరినీ హాయిగా ఆస్వాదిస్తూ, అందరినీ అనుగ్రహిస్తూ ఉన్నటువంటి ఈ భూమి మీద మొఘలాయులు వచ్చారు. మీరందరూ వినుంటారు. బాబర్ అని, అక్బర్ అని, హుమయూన్ అని, ఇలా ఒకరు కాదు, ఔరంగజేబ్ అని, గజనీ మహమ్మద్ అని, ఖిల్జీ అని, ఇలా ఒక్కరు కాదు, 100 మంది అక్కడి నుంచి పుట్టలుగా ఇక్కడికి వచ్చారు. ఎందుకనంటే వాళ్ళ దగ్గర తినడానికి కూడా తిండి లేనటువంటి ఎడారిలో బ్రతుకుతూ ఈ భారత మాత దగ్గర ఏదో ఉంది అని ఇక్కడికి వచ్చారు. చీమలు ఎక్కడికి వెళ్తాయి, ఎక్కడ తేనె ఉంటే అక్కడికి వెళ్తాయి, ఎక్కడ బెల్లం ఉంటే అక్కడికి వెళ్తుంది. కాబట్టి భారతదేశం మీద 2200 సంవత్సరాల చరిత్రతో ఇతర దేశాలు దాడి చేశాయనంటే వాళ్ళు కట్టడానికి బట్ట లేక, తినడానికి తిండి లేక, ఉండడానికి గూడు లేక వాటిని వెతుక్కుంటూ భారతదేశం మీదకి వచ్చారు. ఇక్కడ దాడులు చేశారు, దండయాత్రలు చేశారు. ఆ దాడులు దండయాత్రలు చేసే నేపథ్యంలో మనందరికీ తెలుసు, చాలా దారుణంగా ఇక్కడ ఉన్నటువంటి హిందువుల్ని భయపెట్టారు. అప్పుడు భారతదేశంలో ఉన్నది కేవలం
కేవలం హిందువులు మాత్రమే. ఆ హిందువుల మీద ప్రత్యక్షంగా పరోక్షంగా ఆడవాళ్ల మీద మగవాళ్ల మీద దాడులు చేశారు మొఘలాయులు, తురుష్కులు. వీళ్ళంతా చేసి ఒకటే చెప్పారు, వాళ్ళకి దొరికిన వాళ్ళని నువ్వు చస్తావా మతం మార్చుకుంటావా అని. కొంతమంది వాళ్ళ చేతుల్లో ఉన్న కత్తికి వాళ్ళ మెడకాయ తీసుకెళ్ళి గుద్దుకొని ప్రాణాలు విడిచిపెట్టారు. కొంతమంది బ్రతికి మనం ఏదైనా సాధిద్దాము అనే ఆలోచనతో మతం మార్చుకుని అలా ఉండిపోయారు. ఈరోజు ఎందరో మహమ్మదీయులు చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ పాపం వాళ్ళ చరిత్ర తెలియదు. వాళ్ళ డిఎన్ఏ పరీక్ష చేస్తే ఖచ్చితంగా అది హిందూ డిఎన్ఏ ఉంటుంది. ఇది నేను చెప్పింది కాదు, చరిత్ర రాసిన రాత. ఇది నేను గీసుకున్న గీత కాదు, చరిత్రకారులు గీసిన గీతలు. అలాగనే బ్రిటిష్ వాళ్ళు వచ్చారు, డచ్ వాళ్ళు వచ్చారు, పోర్చుగీసులు వచ్చారు. వాళ్ళంతా ఎప్పటికో అప్పుడే గ్రీకు సంస్కృతిని సర్వనాశనం చేశారు, రోమన్ సంస్కృతిని సర్వనాశనం చేశారు, అలాగే ఈజిప్ట్ సంస్కృతిని నాశనం చేశారు. అక్కడ మతాలు మార్చారు. ఆ తర్వాత భారతదేశానికి వచ్చారు. వీళ్ళు ఇంకో రకంగా దాడి చేశారు. వ్యాపారం పేరు మీద దాడి చేసి ఇక్కడున్న వాళ్ళని మీకు సేవ చేస్తాము అని సేవ చేశారో లేదో తెలియదు, కానీ మన ధర్మాన్ని షేవ్ చేయడానికి ప్రయత్నం చేశారు. అందుకే నేను గర్వంగా చెప్పుకుంటాను, ఒక మానసిక వికలాంగులు 350 మందితో అమ్మా నాన్న ఆశ్రమం అని ఒకటి నడుపుతున్నాం. గట్టు శంకర్ అనేటువంటి వ్యక్తి యొక్క పూర్తి బాధ్యతతో. దాని పట్ల నేను కూడా బాధ్యత తీసుకున్నాను. 350 మంది మతి స్థిమితం లేని వాళ్ళు ఉన్నారు అందులో. వాళ్ళలో క్రైస్తవులు ఉన్నారు, వాళ్ళలో మహమ్మదీయులు ఉన్నారు, హిందువులు ఉన్నారు. నేనన్నాను, శంకర్ వాళ్ళకి మతి స్థిమితం లేదు కాబట్టి వాళ్ళ మతిని మార్చాలే కానీ వాళ్ళ మతాన్ని మార్చొద్దు అన్నాను. ఎందుకు అని అడిగాడు. వాడికి కనుక బాగుపడిపోయిన తర్వాత నువ్వు వాడందరినీ హిందువుగా చేసావు. ఇప్పుడు వాడికి ఏం తెలియదు పాపం. ఆడవాళ్ళు ఉన్నారు, మగవాళ్ళు ఉన్నారు. అందులో క్రైస్తవుల్ని హిందువులుగా మార్చేసి, మహమ్మదీయుల్ని హిందువులుగా మార్చేసి, నువ్వు వాళ్ళందరినీ మార్చేసి రేపు వాళ్ళు బాగుపడిన తర్వాత ఇంటికి వెళితే ఇంట్లో వాళ్ళందరూ క్రైస్తవులు ఉంటే వీడు హిందువుగా వెళితే లేకపోతే ఈవిడ హిందువుగా వెళితే మళ్ళీ వాళ్ళిద్దరి మధ్య యుద్ధం మొదలవుతుంది. ఆ తర్వాత వాళ్ళకి పిచ్చి పడితే ఎవడు బాగు చేయలేడు. అప్పుడు నేను చెప్పాను, బాగా గమనించండి,